ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతన్ని కూడా నాకు దయచేసననుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకీసారి నా పెన్నుకి నన్ను హత్తుకొని ఉండు అని అతనికి 3 కుమారుని కంటి నన్ను కొని అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకుని యూదా అని పేరు పెట్టాను. ద్వేషింపబడుతున్నది. ఆమె మరలా గర్భవతి కుమారుని కనినప్పుడెల్లా ఆమె ఆత్మీయ జీవితాన్ని ఒక్కొక్క మెట్టు యెహోవా నన్ను చూచే దేవుడు, యెహోవా నమ్మర వినే దేవుడు, యెహోవా నా దేవుడు అని ఒక్కొక్క కుమారుని కంటూ ఆమె పేర్లు పెట్టుకుంటూ వచ్చి. కానీ 12వ వచనం ఆదికాండం 30:12 వచనం లేయా నేను భాగ్యవంతురాలు, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టారు. స్త్రీలమైన వారిని భాగ్యవతి చల్లగా 100 ఏళ్ళు అని దీవిస్తూ ఉంటారు. ఈమెలో ఉన్న ప్రత్యేకత ఆషేరు కుమారుడు పుట్టినప్పుడు భాగ్యవతి అందురు కదా. ఈ ఆషేరులకు 4 కుమారులు, 1 కుమార్తె. ఆ కుమారుల పేరు ఇమ్నా, ఇష్వా, ఇష్షు, బెరియా. వారి సహోదరి షెరహు అనేటువంటి పేరు వాక్యంలో 3 సార్లు రాయబడింది. షెరహు అనగా నక్షత్రము అని అర్థం, ప్రకాశించుతున్న నక్షత్రం అని అర్థం, షైనింగ్ స్టార్. ఈ షెరహు అనే పేరు బైబిల్లో 3 times చూపించబడింది. దేవుడు మోషేకు ఆజ్ఞయించినప్పుడు లేక యాకోబు తన కుటుంబ వంశావళి పట్టిక రాస్తూ ఉన్నాడు. బాగా వినండి. వంశావళి పట్టిక రాస్తూ ఉన్నప్పుడు చాలా వరకు కుమారుల పేర్లు రాస్తారు. కుమారుల పేర్లు రాస్తూ కుమార్తెలు ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు కదా, కుమారుల వంశావళిలో వారు ఉండేవారని గర్ల్స్ నేమ్ అందులో ఎక్కువ. కానీ ఆదికాండం 46వ అధ్యాయంలో వంశావళి పట్టిక ఫ్యామిలీ లిస్ట్ రాస్తూ ఉన్నప్పుడు 12 మంది కుమారులకు చాలా మంది కుమార్తెలు ఉన్నారు. కానీ ఆషేరు కుటుంబము అనగానే 4 కుమారుల పేర్లు రాస్తూ వారి సహోదరి అయిన షెరహు పేరు రాస్తారు. ఎందుకు ఈ షెరహు అంత ప్రాముఖ్యమైనదా? ఆమెలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఫ్యామిలీలో చాలామంది గర్ల్స్, మనమందరం గర్ల్స్ మన ఫ్యామిలీ. కానీ ఇక్కడ ఈ బిడ్డకు ఎంతో ప్రత్యేకత ఉంది. షెరహు పేరు చిన్నాయనలు, పెద్దనాయనలు, అందరూ అత్తలు, మామలు అందరూ కూడా వంశావళి పట్టికలో అందరు కుమారుల పేర్లు రాస్తారే. కానీ ఆషేరు దగ్గరికి వచ్చినప్పుడు మట్టుకు తప్పకుండా షెరహు పేరు రాయాలి. షెరహులో ఉన్న ప్రత్యేకత ఏంటి? షెరహు పేరు ఎందుకు రాయాలి? ఆ ఫ్యామిలీ ఒక గర్ల్గా, ఒక విమెన్గా మన ఫ్యామిలీలో ఈ మధ్యాహ్న సమయంలో మన పేరు అంటే ఎట్లా ఉంది మనని గురించి ఫ్యామిలీలో మనం ఏమై ఉన్నాం? బిడ్డగా ఉంటాము, తర్వాత భార్యగా ఉంటాము, తర్వాత అత్తగా ఉంటాము,
తర్వాత వదినగా ఉంటారు, అక్కగా ఉంటారు, చెల్లెగా ఉంటారు, తర్వాత గ్రాండ్ మాగా ఉంటారు. ఆ ఫ్యామిలీ లిస్టులో ఈమె పేరు రాయడానికి ఈమెలో ఉన్న ప్రత్యేకత, ఈమె కుమార్తెగా తన పేరును తన కుటుంబంలో హైలైట్ చేయబడింది. ఎందుకనగా ఈమె ప్రేమ, దయ, సమర్పణ, విధేయత కలిగిన బిడ్డ. అందరికీ మెప్పు అందరి వలన మెప్పు పొందినటువంటి బిడ్డ. బైబిల్లో మనం కొన్ని పేర్లు ఉన్నాయి. బైబిల్లో షెరహు పేరు మటుకు మనకు రేగా కనబడుతుంది. షెరహు మంచి బిడ్డ, షెరహు మంచి బిడ్డ. తర్వాత రూతు ఒక మంచి కోడలు, నయోమి ఒక మంచి అత్త. ఈ విధంగా మిరియాం ఒక మంచి అక్క. వంశావళి పట్టిక రాస్తున్నప్పుడు తప్పకుండా షెరహు పేరు రాయాలి. షెరహు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కొట్టుకుంటాడు. కనుక మొదటి పట్టికలో ఆమె యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆమె మాట్లాడే ప్రతి మాటలో ఒక ప్రత్యేకత ఉంది. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఆమె నోరు తెరుస్తుంది. ఎలిజబెత్ పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఆమె నోరు తెరిచి, మరియ ఆమె స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదా. చూడండి, మన వర్డ్స్ ఎట్లా, మన నోటి మాటలను బట్టి మనం నీతిమంతులుగా తీర్చాలి. మనం ఎడిఫైయింగ్ వర్డ్స్ మాట్లాడుతున్నామా, మనం కట్టబడే మాటలు మాట్లాడుతున్నామా, లేక మనం కూలదోసే మాటలు ఎట్లా. మన ఫ్యామిలీలో మనం ఒక స్పెషల్ ప్లేస్ మనకి ఎప్పుడు వస్తుంది, స్పెషల్గా మనం ఎప్పుడు ట్రీట్ చేస్తాం. అప్పు వస్తుందా ఇంకా మొదలైతే అన్నట్టున్నామా, లేక నా బిడ్డ నా ఇంటికి వస్తే నా ఇంటిలో ఎంతో సంతోషం, మేమందరము ఆదరణ పొందుతాం. కట్టబడడానికి నోరు చాలా, ఆ విధంగా మన నోటి మాటల చేత మన కుటుంబాలలో మన స్థానాన్ని మనం నేర్చుకుంటాం. ఒక ఎంకరేజింగ్ వర్డ్ వలన మనం మన కుటుంబంలో అక్కడికి వెళ్తే అక్క మాటల వల్ల నేను ఎంతో ఊరట చెప్పినానని మన చెల్లెళ్ళు అంటున్నారు. వదిన దగ్గరికి వెళ్తే ఆమె మాటల వలన నేను ఎంతో ధైర్యపరచబడ్డాను. కనుక షెరహు వంశావళి పట్టికలో ఉండడానికి కారణం ఆమె దేవుని ఆత్మచేత నింపబడిన బిడ్డలంగా ఆత్మను కలిగి జీవించి ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాం. ఆత్మ ఫలములు మనం ఫలించటం, ప్రేమ, సంతోషం, సమాధానం, ఈ 9 ఫలములు ఫలించే బిడ్డలుగా ఉన్నప్పుడు మన ఫ్యామిలీలో ఒక స్పెషల్ ప్లేస్ మనకు ఉంటుంది. ఈమెను ఇంకొక చోట రాశారు. అది సంఖ్యాకాండము 26వ అధ్యాయం 47వ వచనంలో ఆమె పేరు మళ్ళీ రాయబడింది. సంఖ్యాకాండం 26వ అధ్యాయం. ఈసారి దేవుడు మోషేకు ఆజ్ఞాపించారు, మీరు ఒక పట్టికను సిద్ధం చేయండి. ఆ పట్టిక దేవాలయంలో పరిచర్య చేయడానికి పట్టిక సిద్ధపరచుకున్నాడు. అప్పుడు మళ్ళీ లిస్ట్ స్టార్ట్ చేస్తాం. రూబేను, షిమ్యోను అందరి పేరు వచ్చినప్పుడు, ఆషేరు కుటుంబం వచ్చినప్పుడు మళ్ళీ అందరూ ఏమన్నారంటే సంఘం
లేక ఆషేరీయుల వంశంలో ఇష్వా, ఇష్వి, బెరియా నలుగురు పేర్లు రాస్తూ ఆషేరు కుమార్తె షెరహు పేరు కూడా రాయండి. ఈమె ఆలయ పట్టికలో ఈమె ఉండడానికి గల కారణం ఏంటి? ఆలయంలో పరిచర్య చేయడానికి ఈమె పేరు ఎందుకు రాయబడి ఉన్నది? ఈమె చేసిన ప్రత్యేకత ఏంటి? ఆనాడు ఆలయంలో స్త్రీలు వారికి వేరే స్థానం, వారికి అన్యులకు ఒక చోటు, స్త్రీలకు ఒక చోటు. యూదులు పురుషుల వరకే, తర్వాత పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అంటే స్త్రీలకు వేరుగా. యూదుల ఆచార ప్రకారం యూదుల ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే, నన్ను అన్యుడిగా పుట్టించినందుకు నీకు వందనాలు, నన్ను ఒక స్త్రీగా పుట్టించినందుకు నీకు వందనాలు, నన్ను ఒక కుక్కగా పుట్టించినందుకు నీకు వందనాలు అని ప్రార్థన చేస్తారు యూదులు. ఈ స్త్రీని అంత తక్కువగా చూసేటువంటి యూదులలో, ఇశ్రాయేల్ కుటుంబాలలో షెరహు చేసిన ప్రత్యేకమైన ఆరాధన ఏంటి? ప్రత్యేకమైన పరిచర్య ఏంటి? ఈమె ఆలయ పట్టికలో, ఆలయ పరిచర్యలో ఈమె పేరు ఉండడానికి ఆమె చేసినది ఏంటంటే, ఆమె దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఉపకరణను ఆ రోజుల్లో ఆమె దాని యొక్క శుభ్రతను, ఆ పరిచర్యలో చూపిన నైపుణ్యతను ఆమె పాత నిబంధనలు చూసినందుకు ఆనాటి పెద్దనాయనలు, చిన్నాయనలు, మామలు అందరూ ఇశ్రాయేలు కుటుంబీకులు ఏమన్నారంటే, ఈ నలుగురు కుమారులతో పాటు షెరహు పేరు కూడా తప్పక ఉండాలి అని రాశారు. 3వ పట్టిక సిద్ధం చేశారు. 3వ పట్టికలో ఒకవేళ నూతన నిబంధనలు, న్యూ టెస్టిమెంట్లో చూస్తే ఆమె అకులా, ప్రిస్సిల్లా వారు చేసిన పరిచర్య, వారి పేరు రాయబడింది. కనుక పరిచర్య, దేవుని సన్నిధి, దేవుని ఆలయంలో స్త్రీ చాలా గొప్ప పరిచర్య చేయగలుగుతుంది. యేసుక్రీస్తు కాలమందు లూకా సువార్త 7వ అధ్యాయం కొంతమంది భక్తి కలిగిన స్త్రీలు మరియు వారు యేసుతో కూడా పరిచర్య చేశారు. మగ్దలేన మరియ ఆమె పరిచర్య చేయడానికి ముందుకు వచ్చింది. మగ్దలేన మరియ పరిస్థితి, ఆమె 7 దయ్యముల చేత పీడింపబడినటువంటి, కానీ యేసుక్రీస్తు ప్రభువునకు పరిచర్య చేయడానికి ఆమె ముందుకు వచ్చింది. చూడండి ప్రియులారా, నీ పేరు, నా పేరు దేవుని ఆలయంలో పట్టికలో ఉండాలంటే మనకి అవసరం. మనం ప్రార్థన చేయగలుగుతాం, మనము శుభ్రం చేయగలుగుతాం, పరిశుద్ధులకు మనం ఉపచారం చేయగలుగుతాం. న్యూజిలాండ్లో చర్చ్ నేను వెళ్తాను. 8 గంటలకు కొంతమంది పెద్ద స్త్రీలు, వృద్ధులు, వారు సంఘ కాపరి వాక్యోపదేశం కొరకు ఉదయాన్నే 8 o'clock వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత చర్చ్లోకి వచ్చి ఒక్కొక్క సీట్ మీద, ఒక్కొక్క చైర్ మీద చేతులు ఇచ్చి ప్రార్థన చేస్తారు. దేవా, ఈరోజు ఎవరు వచ్చి ఇక్కడ కూర్చుంటారో మాకు తెలియదు, కానీ ఆ కూర్చున్న వ్యక్తికి ఈ వాక్యము మరి వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయాలి. ప్రార్థించేటువంటి పని దేవుడు పెద్దలమైన మనకు, యవనుల కొరకు, సంఘం కొరకు ప్రార్థించారు. కానీ షెరహు, నేను అనుకుంటాను, ఆ బిడ్డ ఆలయంలో పరిచర్యలో పనిముట్లను, వాడబడే పనిముట్లను ఎంతో శుభ్రపరచు, వాడబడినటువంటి ప్రతి బలిపీఠం యొక్క వారికి సహాయం చేసింది. ఆ పరిచర్య చేసినటువంటి యాజకులకు ఆమె సైలెంట్గా చేసి ఉంటుంది, కానీ ఆమె పేరు రాయాల్సి వచ్చినప్పుడు ఆలయ పట్టికలో ఆమె పేరు రాయాలి. 3వది ఇంకొక పట్టిక సిద్ధం చేశారు. దేవుడైన యెహోవా అన్నట్టు యుద్ధములకు వెళ్ళి పట్టికలో ఒక పట్టిక సిద్ధం చేయండి.
అందరి కుమారుల పేర్లు రాశారు వార్పోయే లిస్టులో. అందులో మొదటి దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 30వ వచనం. ఆషేరీయులు ఎమ్నా ఇష్వా ఇష్వి బెరియా షెరకు వీరికి సహోదరు. యుద్ధములు ఛాలెంజెస్ ఎదుర్కొంటారు. క్వీన్ ఎస్తేర్ ఛాలెంజెస్ ఎదుర్కొన్నప్పుడు ప్రార్థనతో తన యొక్క నేషన్, తన యొక్క యూద జనాంగాన్ని ఉపవాస ప్రార్థనతో రక్షించుకున్నది. ఈ విధంగా చాలా విషయాలను మనం చూస్తాం. కానీ ఈ మధ్యాహ్నం మనము ఈ 3 ఏరియాస్లో మన ప్లేస్ ఏమైంది, కుటుంబంలో మన ప్లేస్ ఏమైంది, చర్చ్ మినిస్ట్రీలో మన ప్లేస్ ఏమైంది, లైఫ్ ఛాలెంజెస్లో నీ చేతులకు ఆయన, నీ వేళ్ళకు ఆయన యుద్ధము యెహోవాదే, యుద్ధము చేయవాడు ఆయన. కనుక జీవిత పోరాటంలో ఏ విధంగా మనము మన జీవితాలలో ఒక్కొక్కరం మన ఫ్యామిలీలో, మన చర్చ్లో, మన సొసైటీలో, మన సమస్యలలో ఎలాంటి పేరును మనం కలిగి ఉన్నాం, ఎలాంటి పేరుతో ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, ఎంతమందికి మనము ఆశీర్వాదకరంగా ఉన్నాం, ఎంతమందిని ఆదరించేవారుగా ఉన్నాం, ఎంతమంది కొరకు ప్రార్థన చేసేవారంగా ఉన్నాం. పిల్లలా ఎవరి బిడ్డలారా, మీ ఫ్యామిలీస్లో మీరు యాజ్ ఏ డాక్టర్గా ఎట్లున్నారు, యాజ్ ఏ డాక్టర్ ఇలాగా ఎట్లున్నారు, యాజ్ ఏ మదర్ ఇలాస్గా మనం ఎట్లున్నాం. ఒక్కసారి మనం పరీక్ష చేసుకుందాం. ఒక్కసారి మన వలన కుటుంబానికి రక్షణ ఉందా, మన వలన కుటుంబంలో ఉజ్జీవింపబడుతున్నారు, మన వలన సంఘంలో మన ప్రార్థన డిఎల్ మూవీ గారు చికాగో పెద్ద చర్చ్ కట్టారంటే అనే దీని రహస్యం ఏంటి అని అంటే ఒక 2 స్త్రీల ప్రార్థన వలన పరిచర్య. కనుక స్త్రీలమైన మనం చేయవలసిన పరిచర్య ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం దేవుడు ఇచ్చినాడు. మన గిఫ్ట్ ఏంటో మనం తెలుసుకోవాలి. మన గిఫ్ట్ను మనం వాడుకోవాలి దేవుని కొరకు. చూడండి, మదర్ తెరెసా ఒక సింపుల్ నన్, ఒక టీచర్. కానీ ఆమె ఆ టీచర్ పనితో వరల్డ్ ప్లాట్ఫామ్ ఎక్కలేదు. కానీ ఆమెకున్న గిఫ్ట్ను వాడుకున్నందువలన ఆమె వరల్డ్ ప్లాట్ఫామ్ వచ్చింది. ఆమె గిఫ్ట్ ప్యాషన్ ఫర్ ట్రూత్, పేదలకు ఆమె చేసిన పరిచర్య. అదేవిధంగా ఇక్కడ కూర్చున్న మనందరికీ దేవుడు ఒక్కొక్క తలాంతుని ఇచ్చినాడు. తలాంతును మనం వాడుకుంటున్నామా లేక పాత పెడుతున్నామా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం, ఒక్కసారి మనం ఆలోచిస్తాం. షెరకు పేరైతే 3 చోట్ల రాయబడింది. ఈ దిన రిట్రీట్లో ముగింపు మాటలను రాశారు. ఈ దినం మనం ఇంటికి వెళ్ళేటప్పుడు యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ వైఫ్గా, యాజ్ ఎ మదర్, యాజ్ ఎ సిస్టర్స్, మన స్టాఫ్, మన ఇంటికి మనం మాట్లాడుతుంటే మన ఫ్యామిలీ విసుక్కుంటుందా? మనము మాట్లాడితే మన సంఘంలో మనం విసుక్కుంటున్నారా? లేక వచ్చేటువంటి కష్టాలను ఎదుర్కోలేక డిప్రెషన్లకు పోయి మన కుటుంబాలను మనం పాడు చేసుకున్నామా? 3 చోట్ల రాయాలి. ఆమె పేరు వాక్యంలో ఉన్నది. నీ పేరు, నా పేరు, ఎవరి పేరైతే జీవ గ్రంథమందు వ్రాయబడదు. నేను నీకు ఒక కొత్త పేరు నీకు ఇస్తాను. ఆ కొత్త పేరు రక్షణ, ఆనందం కలిగి, రక్షణ ప్రభుతో నడిచిన వారు, ప్రభుతో మన జీవితాలను మనం ఆయన సన్నిధిని అనుభవించి, ముఖ్యంగా తల్లులుగా, ముఖ్యంగా భార్యగా,
మన పరిస్థితి ఏంటి? ఈ దినట్లో మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగం ఉదయం అంటే మనం పాడిన చక్కని పాటలలో మనకున్నటువంటి మంచి ఫెలోషిప్ ద్వారా ఒక నూతన ఆత్మతో మనం వెళ్ళాలి. ఎంతో ఖర్చు పెట్టి మీరు ఈ మీటింగ్స్ చేస్తారు, ఎంతో టైం మీరు స్పెండ్ చేసి దూరం నుండి కూడా వచ్చారు. ఈ షెరకు వలన మనం నేర్చుకున్న పాట షెరకు వలె మన పేరు ఉన్నదా? రూతు బోయాజ్ అన్నాడు, ఈమె యోగ్యురాలుగా ఎంచబడింది. యోగ్యమైన జీవితం మనకున్నదా? యెహోవా యందు భయభక్తులు కలిగిస్తుంది. యెహోవా యందు దేవునితో సహవాసం చేసిన స్త్రీల జీవితాలు మరి మన ఫ్యామిలీలో ఒక యూనిక్ ప్లేస్ సంపాదించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? కనుక ఒక పోయం ఉంది, ఓల్డ్ పోయం, మరి అది పాప ఆపిస్తాం బుక్. కనుక దేవుని బిడ్డలంగా దైవ భక్తి కలిగిన స్త్రీలంగా మన యొక్క పాత్ర ఏంటి? కొత్త నిబంధనలు, పాత నిబంధనలు, ప్రతి స్త్రీల గురించి మనకు బాగా తెలుసు. ఒక్కొక్క స్త్రీ మనం ఒక యోగ్యమైన బిడ్డలుగా ఉండడానికి కొన్ని పాయింట్స్, ఒక గాడ్లీ విమెన్గా ఉండడానికి మనకు దేవుడిస్తున్న అవకాశం. ఎక్కడికి వెళ్దాం, మేము ఎట్లుండాలండి గాడ్లీ విమెన్గా అని మీరు అనుకోవచ్చు. కానీ మన జీవితంలో ఒక 7 Pతో స్టార్ట్ అయ్యి మన కుటుంబంలో మన పేరు రావాలంటే మనకు ఒక స్పెషల్ యూనిక్ ప్లేస్ కావాలంటే 7 విషయాలు చేయాలి. ఫస్ట్ ప్రార్థన. ఏ నోట అయితే ప్రార్థన ఆత్మ ఉంటుందో, ఏ నోట అయితే ఎల్లప్పుడూ దేవునితో మాట్లాడుకుంటూ పనిచేస్తారు, వారి జీవితాలు వారి కుటుంబంలో, సంఘంలో, పరిస్థితులలో, యుద్ధ సమయాలు, కష్ట సమయాల్లో వారి జీవితాలు ప్రత్యేకింపబడతాయి. స్పిరిట్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన నీ నోట ఎల్లప్పుడూ విసుకక నిత్యము. బస్సులలో వెళ్ళేటప్పుడు, పనులు చేసేటప్పుడు మా అమ్మ చిన్నప్పుడు నేర్పింది, మాకు చెప్పింది, ప్రార్థన ఎప్పుడు చేస్తూ ఉండాలి. ఇప్పుడు బియ్యము ఏరడం లేదు, అప్పుడు అన్ని రాళ్ళు ఇంకా మెరుగలు అన్నీ ఏరేవారు రైస్ చేసి. ఇప్పుడంటే క్లీన్గా అన్నీ రెడీమేడ్ దొరుకుతున్నాయి. మా అమ్మ అనేది ఆ రాళ్ళు అవి ఏరి వేసేటప్పుడు ఒక ప్రార్థన చేసుకోవాలి, దేవా నీకు ఇష్టమైనవి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవాలి. బట్టలు ఉతికేటప్పుడు దేవా ఏ విధంగా దీన్ని శుభ్రం చేస్తున్నా, మనం వాష్ చేసేటప్పుడు ఏదైనా నన్ను కడుగుతావా. ఆ ప్రేయర్ ఎప్పుడు మన నోట ఉన్నప్పుడు మనం ఒక యూనిక్ డాక్టర్గా, యూనిక్ వైఫ్గా ఉంటాం. రెండవది మన పర్పస్ తెలుసుకోవాలి. మన యొక్క జీవిత ఉద్దేశం తెలుసుకోవాలి. జీవిత ఉద్దేశం తెలుసుకోవడానికి ఒకరోజు న్యాయాధిపతుల గ్రంథంలో చెట్లన్నీ కూడా వచ్చి ఒలివ చెట్టు దగ్గరికి వచ్చాయి. ఒలివ చెట్ట నన్ను రాసుగా చేయండి, నిన్ను రాసుగా చేస్తాను నేను చెట్లన్నీ అంటే ఒలివ చెట్టు అంటారు. నేను నాకు అప్పగింపబడిన బాధ్యత ఏంటంటే నా పనుల వలన వచ్చేటువంటి ఆ ఆలివ్ ఆయిల్ నేను దేవుని కనపరచడానికి, మనుషులను కనపరచడానికే నేను ఉన్నాను. కానీ మీ మీద రాసునై అటు ఇటు వద్దునా, అయ్యో పిచ్చి చెట్టు రాజుగా చేస్తున్నట్టు వద్దంటుంది అన్నాను. మళ్ళీ చెట్లన్నీ కలిసి అంజూరపు చెట్ట నేను రాజుగా చేస్తానమ్మా అంటే అంజూరపు చెట్టు అన్నదట, వద్దు నేను మధురమైన ఫలములు ఇచ్చుట నా పని, నా మాటలు, నా పనులు, నేను చేసే ప్రతి పని కూడా ప్లీజింగ్గా, దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టమైన ఫలములు ఇచ్చే పని నాది. కనుక నేను చేయగలను.
మూడో చెట్టు దగ్గరికి మూడో చెట్టు అన్నట ద్రాక్ష చెట్టు అడిగితే, నేను నా ద్రాక్షరసం చేత దేవుడిని మానవుడిని సంతోషపెట్టే పని ఉంది కనుక నేను చెట్లన్నీ కలిసి ముండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళాయట. ముండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళి, చెట్ట నువ్వైనా మాకు రాజుగా ఉండాలమ్మా అంటే ముండ్ల చెట్టు అన్నట, రండి నా నీడను ఆశ్రయించండి. ఒకవేళ మీరు నా నీడను ఆశ్రయించకపోతే నాలో నుండి అగ్ని బయటే దహించి వేస్తాను. చూడండి, ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క పర్పస్. ఫస్ట్ పి ప్రేయర్, సెకండ్ పి పర్పస్. నీ జీవితం యొక్క ఉద్దేశం, నీవు నీ కుటుంబానికి ఏమి కంట్రిబ్యూట్ చేయగలుగుతున్నా, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నీ బిడ్డలకు, నీ ఇంట్లో ఒక అత్తగా, ఒక తల్లిగా, ఒక కుమార్తెగా, ఒక కోడలుగా ఒక ప్రత్యేకమైన స్థానం దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు ప్రతి పనికి వాల్యూ కట్టింది, ప్రతి చిన్న పనిని గణపరిచేది. గిన్నెడు చల్లనీళ్ళు నా నామం ఇస్తే చాలు, అది పరలోకమందు మీ ఫలము. ప్రియమైన ఒక్కొక్కరికి దేవుడు ఒక ప్రత్యేకత ఇచ్చినాడు. తర్వాత మన మూడవ పి ఏంటంటే స్తుతి, ప్రైజింగ్ గాడ్. మీ నోట ఎల్లప్పుడూ స్తుతి ఉండాలి, కృతజ్ఞత వచనమే మీ నోట రావాలని. కానీ ఏ దుర్భాష అయినా మీ నోట, ప్రతి దానికి కృతజ్ఞతాస్తుతి, దేవునికి వందనాలు చేస్తాం. మనకు లేని వాటి విషయం కాదు, కానీ ఉన్నవాటి కొరకు దేవునికి స్తుతి చేస్తాం. ఎంతమంది మన పెళ్ళిట్ల గురించి మనం దేవునికి వందనాలు చేస్తున్నాం, ఎంతమందిని మన బిడ్డల గురించి మనకు స్తుతి చేస్తున్నాం. నాకు 2 బిడ్డలు, నాకు 4 బిడ్డలు ఇచ్చిన, 7 మనవరాలు ఇచ్చిన స్తుతి. ఎల్లప్పుడూ స్తుతి చేశాను, ఎల్లప్పుడూ అప్రిషియేట్ చేశాను, ఎల్లప్పుడూ రైట్ యాటిట్యూడ్తో ఉండాలి. అప్పుడు మన నోట స్థితి ఉంటుంది. ఒక భార్య పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళానమాట. ఇదిగో నాకు పాస్టర్ గారు చాలా విసిగిపోయిన ఈయనతో, నేను ఈయనకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. నాతో కావాలండి. ఏమిందమ్మా, ఎందుకు అట్లా అంటున్నావు అంటే, మీకు తెలియదు పాస్టర్ గారు, నేను ఎంత భరిస్తున్నాను అని. కానీ పాస్టర్ గారు అన్నారట, నువ్వు విడాకులు ఇవ్వకుండా, డైవర్స్ ఇవ్వకుండా నీకు కొంత టైం తీసుకో. నీ భర్తలో ఉన్న చెడు కంటే నీ భర్తలో ఉన్న మంచి వాటిని లిస్ట్ చేయి. మంచి వాటిని లిస్ట్ చేయాలన్నప్పుడు మంచి ఉంటే నీ దగ్గరికి ఏం లేకనే, ఏది ఎక్కువ నేను వర్క్ చేస్తుందో మంచిగా చాలా కలిసి ఉండాలి. సరే పాస్టర్ గారు అన్నారట, ప్రార్థన చేయమ్మా, దేవుడు నీకు చూపిస్తాడు. ప్రార్థన చేస్తామని వెళ్ళిన మనిషి 2 నెలలైనా రాలేదు. పాస్టర్ గారు ఒకసారి చేయమని సంగతి ఎంతవరకు వచ్చింది డైవర్స్? ఏం లేదు పాస్టర్ గారు, వెతుకుతా ఉన్నా మంచి ఏమైనా దొరుకుతుందేమో, ఆ మంచి ఉంటే నేను అడ్జస్ట్ అవుదాం అనుకుంటాను, నాకైతే ఏం దొరకడం లేదండి. ఇంకా ప్రార్థన చేయమ్మా, దేవా విమర్శించే ఆత్మ కంటే మెచ్చుకునే ఆత్మ నాకు దయచేయని ప్రార్థించి, ఊకే జడ్జిమెంటల్గా ఉన్నదానికంటే అప్రిషియేషన్తో నీ లైఫ్ గడుపు, దేవుడు నీకు మంచి చూపిస్తాడంటే. ఒక 1 నెల 2 నెలలు ఇంకో స్లిప్తో వచ్చింది. పాస్టర్ గారు 4 దొరికినాయి. అప్పుడు 4 విషయాలు, మంచి విషయాలు దొరికాయా? అప్పుడు ఆ 4 విషయాలు ఏంటంటే, జీతం అంతా తెచ్చి నా చేతికి ఇస్తాడు పాస్టర్, ఏ దాసుకోరా. రెండవది ఏంటమ్మా మంచి విషయం అంటే, మా ఇద్దరికి ఒక పోట్లాట అవుతుంది, కానీ ఆ పోట్లాటలో నేనే స్టార్ట్ చేస్తాను. ఆయన ఎప్పుడు కూడా అంటే జరగడం కూడా నేనే స్టార్ట్ చేస్తాను. మూడవది ఏంటమ్మా, ఎంతో ఫేత్ఫుల్ హస్బెండ్, నన్ను తప్ప అటు చూస్తున్నాను. 4వది ఏంటమ్మా అంటే, మంచి సండే స్కూల్ టీచర్ అంట నా హస్బెండ్. నేను పొద్దున్నే రాసుకుంటా చేసుకుంటా ఉంటాను, కానీ నా హస్బెండ్ గమ్మున బట్టలు వేసుకుని వెళ్ళిపోతాడు చర్చికి. ఒక మంచి సండే స్కూల్ టీచర్. ఇంకేం కావాలని
డైవర్స్ జీతం అంతా తెచ్చిచ్చాడు. ఎవరిని అటు ఇటు చూడడు, కొట్లాట పెట్టుకోడు, మంచి సండే స్కూల్ టీచర్. స్టిల్ ఎందుకు నీ ఫ్యామిలీ ఎందుకు? ఏమో పాస్టర్ ఈ చెడ్డ కండ్లకి ఇన్ని రోజులు నాకు మంచితనం మంచి అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవరి బిడ్డలారా, మరి పెద్దల మనం కూడా ఏవేవో ఊహించుకొని మన సంవత్సరాలను వేస్ట్ చేసుకోవాలి, మన జీవితాలను వేస్ట్ చేసుకోవాలి. మన నోట ఎల్లప్పుడూ స్తుతి, థ్యాంక్ఫుల్ హార్ట్తో మనం మన జీవితాలను గడుపుకుంటాం. తర్వాత ప్రే పిక్ ఏ వర్డ్ ఆర్ ఏ ప్రామిస్ డే. ఒక రోజుకు ఒక వచనం కానీ ఒక వాగ్దానం కానీ ఎత్తిపెట్టి ఆ దినమంతా ఆ వాగ్దానాలతో ఆ మాటలతో అది మెడిటేట్ చేసుకుంటా ఉంటే గాడ్స్ ప్రెసెన్స్ మాట్లాడుతుంది. అప్పుడు మన ఫ్యామిలీలో మనం లిస్టులో ఉంటాం, చర్చ్ లిస్టులో ఉంటాం. పరిస్థితుల్లో ఏదైనా యుద్ధం చేయగలిగిన శక్తి మనకు ఉంటుంది. పోరాటం యుద్ధంలో పోవాలి. పోరాటములన్నింటిలో కూడా మనకు ఈ వాగ్దానం ఈ వచనం పనిచేస్తుంది. తర్వాత మనము జీవించడం ఒక గొప్ప దేవుడు మనను ఒక గొప్ప దాని కొరకు ఈ ఇంటిలో నన్ను ఉంచినాడని మనం ఉంచుకోవాలి. అత్తగారింటి నుంచి అత్తగారింటికి వచ్చాం మనం అంటే, మన తల్లి దగ్గర నుండి అత్తగారింటికి వచ్చామంటే ఈ ఇంటికి ఎంతో బ్లెస్సింగ్ తేవడానికి వచ్చాం. మనం ఒక గొప్ప ఆశీర్వాదకరంగా బ్రతకడానికని వచ్చాం. దేవుడికి ఒక్కొక్క కుటుంబాన్ని వచ్చిన దీని గురించి ఒక బాబు అంటున్నాడు అనమాట. నేను ఆక్లంటే ఆంటీ మంచిగా చెప్పినావు ఆంటీ, కానీ మా ఇంటి వాళ్ళు వస్తేనేమో మంచం మీద ఎక్కి పండుకుంటారు, అని వాళ్ళు వస్తే రెడ్ కార్పెట్ ఇస్తారు అంటే మా బాబు ఎంతో బాగా చూడండి. మన పేరు లిస్ట్లో ఉండాలంటే నాకు ఏడుగు రావడానికి ఇద్దరు మాత్రం మేము ఇప్పుడు కూడా ఎంతో హ్యాపీగా ఏదైనా వస్తే కూడా మేము చిన్నవాళ్ళం, పెద్దవాళ్ళు వదినమంత పొరపాటు నన్ను క్షమించింది. ఒక ఫర్గివింగ్ స్పిరిట్ అండ్ అప్రిషియేషన్ ఎంతో మన పేరుని కుటుంబ పట్టిక జ్ఞాపకం చేయాలి. దాని పేరు ఎత్తకండి అన్నట్టుగా అది వస్తుంటే మన కారు ఆటోలు దిగుతుంటే అబ్బా వచ్చేసి అని అంటున్నాను. అమ్మాయి ఒక్కసారి మనం ఒక విలువైన వారు మనం మర్చిపోతాం. మనం ఎక్కడ ఉన్నా మన విలువ, మన మాటలు మనం ఆ ఇంటికి బ్లెస్సింగ్గా పోవాలి. కానీ వచ్చి అంత జరుగుతున్నాము, మాకున్న సంతోషం అంతా పోయిందమ్మా. పలానా బిడ్డ వచ్చింది నాకు సంతోషం, మా పలానా కూడలు వచ్చింది సంతోషం పోయింది అని ఆపి షరకునైంది అందరూ కనుక మన పేరు మనం విలువ కలిగిన వారు మనం మర్చిపోతాం. యేసుక్రీస్తు రక్తం చేత మనం కొనబడిన వారు మనం మర్చిపోకూడదు. ఎక్కడ ఉన్నా కూడా ఆ ఇంటిలో దీపస్తంభము మీద ఉన్నట్టు ఉండాలి. మంచం కింద కాదు. నీ ఇంటిలో ఒక క్వీన్గా ఉండాలి. నేను అందరూ మెచ్చుకునేటట్టుగా నీవు ఉండాలి. నీ యొక్క ప్రతిదీ కూడా దేవునికి మహిమకరంగా, నేను చేసే ప్రతి పని దేవుని గణపరచడానికి చేస్తున్నాను. మా అత్త నా దగ్గరికి వచ్చి వెళ్ళేటప్పుడు ఎంత ఏడ్చేది. నేను ఎంత సిక్కున్నా నాకు రోజు స్నానం చేయించి నాకు మంచి డైట్ ఇచ్చి నేను ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నానమ్మా అనేది. అప్పుడు నా కోడల దగ్గరికి పోయి చాలా సిక్ అయి వచ్చినాను అంటున్నాను. నా బిడ్డ దగ్గరికి పోయి నేను చాలా సిక్ అయినా. ఇప్పుడు షరహులాగా షరహు ఫ్యామిలీ చర్చ్లో తన పరిస్థితులన్నింటిలో గెలుపొందిన బిడ్డగా ఎందుకున్నదంటే తన విలువను తెలుసు. మన విలువ ఏం లేదు. మన విలువ కేవలం యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం కడగబడ్డాం. ఆయన సొత్తైన కాబట్టి వాల్యూబుల్. మనం ఎప్పటికి కూడా అది మర్చిపోతాం. ఇంకొక పీ ఏంటంటే మనకు ఒక ప్లాన్ అవసరం. ప్లాన్ ఉండాలి.
ఈ టైంలో ఈ పని చేశాను, ఈ టైంలో ఈ పని చేశాను. నేను చాలా ఏడ్చినాను న్యూజిలాండ్కి వచ్చి. చాలా బిజీగా ఉండేదాన్ని. మా అమ్మ, నాకు ఆడబిడ్డలు, చెల్లెళ్ళు, ఇంకా అంత ఫ్యామిలీని అంతా నా పరిచర్య వచ్చాను. కానీ నేను వెంటనే న్యూజిలాండ్కి వచ్చాను. నేను అట్లా ఏడుస్తాను. నేను సంవత్సరానికి ఒక ప్లాన్ వేసుకుంటాను. ఆ ప్లాన్ ప్రకారం నేను వెళ్తాను. ఫస్ట్ 3 months నా విమెన్కి డివోషన్ టాక్స్, టీమ్స్, వర్క్షాప్, క్వశ్చన్స్ అన్నీ సిద్ధం చేసి పంపుతారు. తర్వాత 3 months ప్రేయర్ డే ఆఫరింగ్ కొరకు, మా ప్రాజెక్ట్ ఆఫరింగ్ కొరకు వరల్డ్ బ్యాప్టిస్ట్ ప్రేయర్ డే ఆ బుక్ అంతా ట్రాన్స్లేట్ చేస్తాను తెలుగులోకి. చేసి ఇండియాకి పంపితే వాళ్ళు ఒక 5-6 కాపీలు ప్రింట్ చేసి ప్రతి గ్రామానికి వెళ్తే ఆ రోజు చందా మేము మా ప్రాజెక్ట్కి వాడుకుంటాం. 20,000 కూడా రాకపోయింది. ఒకప్పుడు 5,000, 7,000 వచ్చేది. ఈరోజు 1,00,000 పోయిన మొన్న లాస్ట్ ఇయర్ నవంబర్లో 1,60,000 నేనేం ప్లాన్ చేస్తున్నాను అంటే తెలుగులోకి దాన్ని తర్జుమా చేసి ప్రతి గ్రామస్త్రీ కూడా అర్థం చేసుకొని ప్రపంచంలో జరుగుతున్న స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను దేవుడు వారికి ఎట్లా సహాయం చేస్తున్నాడు. కనుక అది అయిపోగానే ఆగస్ట్, సెప్టెంబర్ మిషన్ ట్రిప్గా పెట్టుకుంటారు. సౌత్ ఐలాండ్, నార్త్ ఐలాండ్, ఆల్ తెలుగు ప్లేసెస్ పీపుల్ ఉన్న దగ్గరికి, ఆల్ యూనివర్సిటీస్లో మన ఇండియన్ స్టూడెంట్స్, ఇండియన్ యంగ్ ఫ్యామిలీస్ దగ్గరికి బైక్ స్టడీ అట్లా చేసి ఆ 2 months అట్లా వాడుకుంటారు. తర్వాత నవంబర్, డిసెంబర్ అంతా, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ షాప్స్కి వెళ్తాను. ఫ్యాబ్రిక్ షాప్ సేల్ ఏమైనా ఉంటే ఒక 10 meters ఉంటాను. అందరికీ ఫ్రాక్స్ ఉంటారు. నా మమ్మరాలు, కోడళ్ళకు, వాళ్ళకు, బిడ్డలకు టాప్స్ కుట్టి ఏదో ఒకటి దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో క్రిస్మస్ వాళ్ళకు మంచి గిఫ్ట్స్, మంచి వాగ్దానాలు అన్నీ రాసి వాళ్ళకి గిఫ్ట్ సిద్ధం చేస్తారు. 1 year అయిపోయింది. ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ నెల ఆ నెల పని, ఏ దినం ఆ దినం రావు. సంఘంలో కానీ, నీ జీవితంలో కానీ, కుటుంబంలో కానీ నీ ప్లాన్ ప్రకారం చేసుకుంటే టెన్షన్ ఉంటుంది. రేపు గుడి కొరకు ఈరోజే చీర అన్నీ రెడీగా పెట్టుకొని ఈవెన్ మన రేపు చేయాల్సిన పనులన్నీ కూడా మనం క్రమంగా రాసి పెట్టుకొని చేస్తాం. నేను ఎందుకు చెప్తున్నానంటే షెల్ఫ్ మంచి ప్లాన్ చేసి ఉంటుంది. చర్చ్, ఫ్యామిలీ, అందుకు ఆపి 7వది ఆమె ఏది కూడా తల పోసుకుంటుంది. మరియా దూత చెప్పిన మాటలు హృదయంలో భద్రపరచుకున్నది. మన పేరెంట్స్, మన మమ్స్, మన అమ్మమ్మలు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకొని వాళ్ళు చూపించిన చిన్న చిన్న విషయాలు, చిన్న వాటిలో ఇంతవరకు మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనలో మన గ్రాండ్ చిల్డ్రన్ జ్ఞాపకం చేసుకుంటున్నారా? మనం మన బిడ్డలతో మాట్లాడే మాటలు ఎటువంటి మాటలు మనం మాట్లాడుతున్నాం? ఎంకరేజింగ్గా ఉన్నా ఒకసారి పరీక్ష చేసుకున్నాం. కనుక లాస్ట్లో ఒక పోయం, ఓల్డ్ పోయం ఉంది. ఆ పోయం చదవాలని అనుకుంటున్నాను. బాబు 6 ప్లాన్, ఫస్ట్ ప్రేయర్, సెకండ్ పర్పస్, థర్డ్ ప్రేజ్, ఫోర్త్ పిక్ వర్స్, 5th one ప్రైజ్, మన విలువ కలిగిన వారం గొప్ప. తర్వాత 6th ప్లాన్, 7th పాయింట్ మనం ధ్యానం చేసుకోవాలి. అది తల పోసుకోవాలి దేవుడు చేసిన అద్భుత కార్యం. కనుక ఏమో వచ్చినాయమ్మా ప్రైజ్ అయిన తర్వాత, ప్రైజ్ అంటే విలువ దేవుని రక్తం చేత గొప్పగా ఎంచుకోవాలి. మన లైఫ్ తక్కువగా అంచనా వేస్తే నాతో నేను మార్చాలి అని ముడుచుకొని పడుకుంటే లేదు, నేను చేయగలుగుతా నా దేవుని కొరకు అని మనం లేచి మనమే బలం తెలుసుకోవాలి. మనమే ధైర్యం చేసుకోవాలి. పాస్టర్ గారు చనిపోయినాక నేను ఇంకా ముందుకు వెళ్ళలేనేమో అనుకున్నాను. కానీ కాదు,
ఒక లెటర్ దొరికింది పాస్టర్ గారు ఎప్పుడో రాసిన లెటర్. మిలిటరీలో ఎంతోమంది యుద్ధంలో చనిపోతారు, కానీ వాళ్ళ యుద్ధము మానరు. వారు కొంచెంసేపు అది ఫ్యూనరల్ అయిన తర్వాత కొంచెం అట్లా నిలబడేసి ముందుకు యుద్ధానికి వెళ్తారు. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా, ఆత్మీయ పోరాటంలో కలిగే ప్రతి నష్టాన్ని మనం పక్కకు పెట్టి ప్రభు కొరకు యేసు వైపు చూసుకుని ముందుకు మనం పక్కెత్తాలి. కనుక ఈ యొక్క లాస్ట్ యు టెల్ ఆన్ యువర్ సెల్ఫ్. ఎవరో నీ గురించి చెప్పేట, నీ పనులు నీ గురించి చెప్తాయి. యు టెల్ ఆన్ యువర్ సెల్ఫ్. యు టెల్ ఆన్ యువర్ సెల్ఫ్ బై ద ఫ్రెండ్స్ యూ స్పీక్. నీకున్న స్నేహితులను బట్టి నువ్వు ఎలాంటి వ్యక్తివో తెలుసు. బికాస్ యువర్ ఫ్రెండ్స్. టెల్ ఆన్ యువర్ సెల్ఫ్ బై ద ఫ్రెండ్స్ యూ సీ, బై ద వెరీ మేనర్ ఇన్ విచ్ యూ స్పీక్. నీ మాట్లాడే తీరులో అహంకారపు మాటలు ఉన్నాయా? దేవుని గణపరచడానికి, దేవుని కృపను బట్టి నేను ఈ స్థానంలో ఉన్నానని అంటున్నావు, లేక మన మాటలలో ఆ శక్తి తెలుస్తుంది. బై ద వే యూ ఎంప్లాయ్ యువర్ లీజర్ టైం. దేవుడు నీకు ఇచ్చిన ఖాళీ సమయాల్లో నేను ఎట్లా వాడుకుంటున్నా, దాన్ని బట్టి నీవు నేను ఎలాంటి వాళ్ళను చెప్తుంది. బై ద యూజ్ యూ మేక్ డాలర్ అండ్ డై. నువ్వు ఖర్చు పెట్టే ప్రతి పైసా, ప్రతి డాలర్ నీవు ఖర్చు పెట్టే విధానంలో మన వ్యక్తిత్వం, మన పర్సనాలిటీలో తెలుస్తుంది. తర్వాత యూ టెల్ వాట్ యు ఆర్ బై ద థింగ్స్ యూ వేర్. నీ వస్త్రధారణ తెలియపరచ. బై ద స్పిరిట్ ఇన్ విచ్ యూ బర్డన్స్ బేర్. నీకు వచ్చేటువంటి కష్టాలలో, నీకు వచ్చేటువంటి ప్రెజర్స్లో, ఒత్తిడిలో నువ్వు చిరునవ్వుతోనే ఫేస్ చేస్తున్నావు, లేక వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేసుకుంటా. ఈమె చేయబట్టుకు వచ్చింది కష్టం. మన ఫ్యామిలీలో కూడా భర్తకి ఏమైనా కష్టం, నువ్వు చేయబట్టుకే అయింది అంట అంటే మనము అంటాము, నువ్వు చేయబట్టుకే నేను నాకేమైంది, నేను మంచిదాన్ని, నేను భక్తి గలదాన్ని, నువ్వు చేయబట్టి మన భర్తలను మనం కాదు. ఏ పరిస్థితి వచ్చినా ఆ పరిస్థితిని మనం ఎదుర్కొనేదాన్ని యాటిట్యూడ్, మన యాటిట్యూడ్ మన మంచి కొరకే వచ్చింది అనుకుందామంటే మనం ఒకరినొకరు అనుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. కానీ నీవు అని అనుకోవడం వలన ఒక గొప్ప మన పేరు శరఫులాగా కుటుంబంలో రాయబడదు. తర్వాత బై ద కైండ్ ఆఫ్ థింగ్స్ ఎట్ విచ్ యూ లాఫ్. కొంతమంది అనవసరపడే మన నవ్వులు కూడా మనం ఎలాంటి వారమో. తర్వాత బై ద రికార్డ్స్ యూ ప్లే ఆన్ ద ఫోనోగ్రాఫ్. ఇప్పుడు లేదు, మా చిన్నప్పుడు ఆ గ్రామ్ ఫోన్ తిప్పి ఒక రికార్డ్ వేసేవాళ్ళు, అట్లా ఉండేది. ఇది ఓడిపోయింది కాబట్టి మనం విని మ్యూజిక్, మన టీవీలలో వాచ్ చేసే ప్రోగ్రామ్స్ బట్టి మనం ఏమైనామో. యూ టెల్ వాట్ యు ఆర్ బై ద వే యూ వాక్. మన నడకలో కూడా మనం ఎలాంటి వారు. చాలా కష్టం అనిపిస్తుంది కదా మనకు ఇతరులు మనం గ్రహించడానికి ప్రతి చిన్న విషయం కూడా చాలా జాగ్రత్త. బై ద థింగ్స్ ఆఫ్ విచ్ యూ డిలైట్ టు టాక్. ఏ విషయం ఏ టాపిక్ని మనం ఇష్టపడుతున్నామో. మంది మీద ముచ్చటైతే ఇతరుల మీద మాట్లాడడం ఇష్టపడుతున్నామా? ఎందుకంటే ఆ వేస్ట్ టాక్ అంతా మనం కలిసినప్పుడు దేవుని మాటలు మాట్లాడుతున్నామా, లేక ఒకరికి సహాయం చేసే మాటలు మాట్లాడుతున్నామా, ఒకరికి కట్టే మాటలు మాట్లాడుతున్నామా, లేక కూలగొట్టే మాటలు మాట్లాడుతున్నామా? యు టెల్ ఆన్ యువర్ సెల్ఫ్. You tell on yourself. By the things in which you delight to talk, by the manner in which you bear defeat. అన్ని సౌఖ్యంగా సవ్యంగా జరిగితే చాలా సంతోషంగా ఉంటారు. ఏదైనా ఒక కష్టం రాగానే చాలా అన్ని బాగుంటే లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడేదని అంటారు.
ఏదైనా కష్టం రాగానే ఇంకా గుడి ఉండదు. ఏమో ఎందుకు రానిచ్చారు, ఇంటికి రాలేదమ్మా అని అడుగుతారు. ఏమో ఉండమ్మా, మేమే అంతా ఒక్క చక్కలేదమ్మా, ఇంకా గుడికి ఎందుకు అంట. చాలామంది నేను పల్లెటూరులలో విన్నమాట, నేను వాళ్ళు మాట్లాడే అట్లా ఉంది. ప్రతిదీ దేవుడు మనకు సహాయం, మనం బాగుపడాలి. By so simple a thing as how we eat. అది కూడా అనిపించింది. మనం తినే విధానంలో కూడా మనం ఎలాంటి వ్యక్తులము. By the books you choose from your bookshelf. ఎలాంటి పుస్తకాలు. నేను ఇండియాలో ఎప్పుడు ఒక మాట చెప్తాను, 400 kg అన్నమాట. ఇంకా కేజీ జరుగుతుంది, ఇంకొక పోతుకు ఇంకో 200 మంచి తీసుకెళ్ళండి అంట. కానీ ఒక 100 రూపీస్ పెట్టి ఒక మంచి బుక్ కొనుక్కోవచ్చు. చూడండి, మనం చదువుతాం మిషనరీ స్టోరీస్, విమెన్ స్టోరీస్, సంఘంలో మనం ఏ విధంగా పరిచయం ముందుకు తీసుకోవాలి, ఆ బుక్స్ చదవటం వల్ల వాటిలో చూస్ ఎట్లా మన లైఫ్ తెలాలి. By these ways and more, you tell on yourself. Sharafu అయితే ఫ్యామిలీలో, చర్చ్లో, జీవిత పోరాటంలో, ప్రతి విషయంలో ఆమె పేరు రాయబడింది. అప్పుడు మన పేరు జీవగాథ రాయబడుతుంది. ఒకనాడు మన పేరు సమకూర్ణం నిలబడ్డాడు. ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడదు వారు నిత్య నరకాగ్నిలో, ఎవరి పేరైతే జీవగ్రంథం అందుకుంటున్నో వారు నిత్య రాజ్యంలోకి. ప్రియమైన ఈ మధ్యాహ్న దేవుడు మనందరినీ యాజ్ ఎ విమెన్ మన పేరు ఫ్యామిలీలో మనం ఎట్లున్నా, సంఘంలో ఎట్లున్నా, సమాజంలో పరిస్థితులు ఎదుర్కొనేటప్పుడు మనం ఎట్లా ఇతరులకు సహాయం చేస్తున్నాం. పరిశుద్ధాత్మదేవుడు మనల్ని బలపరిచి మనం మంచి యువతని ప్రకాశించాలి. మంచి కోడలు అనిపించుకున్నా, మంచి అత్త అనిపించుకున్నా, మంచి బిడ్డ, నా బిడ్డ శ్రేష్టమైన బిడ్డ అనిపించుకున్నా, ఎక్కడికి పోయినా దేవుని కొరకు బ్రతుకుతున్నా, మనం తక్కువ అంచనా వేసుకోలేదు. మనతో దేవుడు ఉన్నాడు. మన ఎందున్నవాడు లోకంలో ఉన్న వాటిన్నిటికంటే గొప్పవాడు మనలో ఉన్నాడు. మనం ఎందుకు బలహీనమైపోయి వర్త్లెస్ అనుకోవాలి, మనం ఎందుకు తగ్గి మన యొక్క జీవితాలను మనం నాశనం చేసుకుంటాం. మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు మీ విశ్వాసమే మీరు లోకంలో జయిస్తుంది. మీ విశ్వాసం నా విశ్వాసం లోకంలో జయిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి ఈ రిట్రీట్స్ ద్వారా మన డైలీ వాక్, మన ప్రార్థన ప్రతిదీ కూడా దేవుడి వ్యాధి కట్టి మనల్ని ఆశీర్వదించాలి. మరి ఈ సమయాన్ని ఇచ్చినందుకు, ఈ దినాన్ని నన్ను ఆహ్వానించినందుకు నేను చక్కగా నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రఫుల్ల నేను చక్కగా హెల్ప్ చేసి నాకు ఈ రిట్రీట్ కొరకు ప్రతి ఎప్పటికప్పటికీ నాకు అప్డేట్ చేస్తూ న్యూజిలాండ్లో నేను మేలో ప్లాన్ చేసినాను రావాలని. దేవుడు ఇంతవరకు ఆయన కృప చూపించినాడు. మరి అట్లాంటా, షికాగో, సెయింట్ ఫ్రాన్సిస్ అండ్ LAలో ఈ విధంగా విమెన్ రిట్రీట్స్ అని దేవుడు మన తెలుగు ప్రజలకు, తెలుగు బిడ్డలకు, మన యవన బిడ్డలను మనం బలపరచుకోవాలి. మన పెద్దలమైన మనము మన ఇతరులకు ఆత్మీయంగా మన బిడ్డలకు మాదిరికరంగా ఉండాలి. మన పేరు జీవకథ మనం చేసిన ప్రతి పనికి దేవుడు విలువబడుతున్నాడు. తెలాలి మన ప్రతి చిన్న పని దేవుడికి మహిమకరంగా, దేవుడు మిమ్మల్ని దీవించాలి. ఈ దేవుని సన్నిధి మీతో, మీ కుటుంబాలు ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకున్నాం. కృపయ ప్రేమ గల మా దేవ, శరపు పేరు జ్ఞాపకం చేసినందుకు మీ బాధన్నారు. అయ్యా, మీ బిడ్డలమైన మమ్మల్ని బలపరచండి.
మీ ఆత్మచేత నింపండి. మేము ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభా మా కుటుంబాలకు దీవెనకరమైన ఆడబిడ్డలుగా నిలబెట్టుకోండి నాయన. నీ యొక్క ఆత్మచేత మమ్మల్ని నింపండి. మా మాటల ద్వారా, మా క్రియల ద్వారా తండ్రి మా విశ్వాసమును, మా నీతిని వెల్లడిపరచగలిగిన బిడ్డలుగా మమ్మల్ని బలపరచండి. మా భర్తలను మేము ప్రోత్సహించి, ఎంకరేజ్ ఇచ్చి ప్రభా ఆత్మీయంగా వారిని కూడా ఎదిగింప చేయడానికి, మా ప్రవర్తనను చూచి వారు నీ యందు బలపరచబడినట్టుగా మమ్మల్ని మీ సాధనాలు కానీ పనిముట్టుగా వాడుకున్నారు. మా బిడ్డలకు దీవెనకరమైన తండ్రిగా చేయకండి నాయన. మా యొక్క కుటుంబాలకు, మా గ్రాండ్ చిల్డ్రన్కి మేము ఒక మంచి నిన్ను చూపించగలిగినటువంటి బిడ్డలుగా మనం చేసి మహిమ పొందుమని ఆయన వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఏ కుటుంబంలో ఏ పరిస్థితి ఉందో మీరు ఎరిగిన దేవుడు అంటారు నాయన. మీకంటూ అసాధ్యమైనది ఏదీ లేదు కనుక ప్రతిదీ మీరు మాకు చాలినంత దేవుడు కనుక ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఏర్పాటు చేసిన పెద్దలను మీరు దీవించండి, సంఘాన్ని దీవించండి. ఈ వారం అంతా కూడా బిడ్డలు కష్టపడి నాయన చక్కగా ఆర్గనైజ్ చేయగలిగిన నీ కృప ఇచ్చిన అన్నిటినీ అనుకూలపరిచి ఈ దినాన్ని మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ తిరిగి వారి వారి కుటుంబాలకు వెళుతూ ఉండగా ప్రభు ఒక నూతన ఆత్మచేత బిడ్డలను నింపి నడిపించున్నాను. వారి కుటుంబాలలో ఒక నూతన వెలుగును తీసుకొని వెళ్ళగలిగిన కృప దయచేయండి. క్రీస్తు పేరిట వేడుకొచ్చి ప్రార్థిస్తున్నాను తండ్రి.